ఇంకొంతమంది ఉన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి బాధితులు ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూర్తి స్థాయిలో బ్యానర్తో ఇక్కడికి వచ్చారు. మనం ఒకసారి బ్యానర్ గమనించవచ్చు. మల్లారెడ్డి కబ్జా బాధితులు అనేటువంటి అంశం తోని బ్యానర్ని ఏర్పాటు చేసుకున్నారు. సర్వే నంబర్తో సహా ఇక్కడికి వచ్చి వాళ్ళు నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాధితులతోని. గుండ్లపోచంపల్లి విలేజ్. మీరు ఎక్కడ? గుండ్లపోచంపల్లియా? గుండ్లపోచంపల్లి అంటే మల్లారెడ్డికి సంబంధించిన అల్లుడే అనుకుంటా కదా, అక్కడ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ శ్రీనివాస్ రెడ్డి. ఎప్పుడు కాజేసారు? ఎంత భూమి? ఇప్పుడు ఇది మేము 1990లో తీసుకున్నాం సార్. మేము 30 years బ్యాక్ తీసుకున్నాం. ఇది నేను మొత్తం 360 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో 360 ప్లాట్లలో ఏం చేసారంటే 260 ప్లాట్లు వాళ్ళ ఒక అడ్వకేట్ పెట్టుకొని వాళ్ళు డూప్లికేట్ పేపర్ సృష్టించి వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళు భయపడించి అక్కడ గుండాగాలను పెట్టి భయపడించి తీసేసుకున్నారు. మేము 110 మంది మేము ఇవ్వలేము అప్పుడు. అయితే మేము ఇప్పుడు అదే 110 మంది మేము ఒరిజినల్ డాక్యుమెంట్ చూసి మేము కొట్లాడుతున్నాం. 10 సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. ఆయన రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఆయన మల్లారెడ్డి మినిస్టర్ కాబట్టి మాకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరించలేదు. మాకు ఇక్కడ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, తహసీల్దార్ కానీ, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పేట్ బషీరాబాద్ పిఎస్ఓలు కానీ ఎవరు కూడా మాకు సహకరించలేదు. ఏమైనా ఇంకా మమ్మల్ని పెట్టి భయపడించి పంపించేస్తున్నారు వాళ్ళు. అందరికి ఫిర్యాదు చేసినారు కానీ రెస్పాన్స్ లేదు. అందరికీ ఫిర్యాదు చేసినా ఎవరిది రెస్పాన్స్ లేదు మాకు. ఈ విధంగా నడుస్తుంది ఆయనది గవర్నమెంట్. ఆయన ముందర ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఆయన వెనకాల నుంచి నడిపిస్తాడు కానీ ముంగట వేరే వాళ్ళని నొక్కుతాడు. వాళ్ళ శ్రీనివాస రెడ్డి అలా బామ్మర్దిని అలా కొడుకుని నొక్కుతాడు. ఆయన మాత్రం నేను బ్యాక్ ఉంటాడు. నేను ఏం చేయలే అని అలా చెప్పుకొని తిరుగుతాడు అంతే. నాదేం లేదు ఇందులో. అందులో అంతా నడిపించేదంతా ఆయన మూల కారణం ఆయనే అని వీళ్ళని ముంగట వచ్చి నడిపిస్తాడు అనమాట. ఈ విధంగా అన్ని విధాలు మేము ఏ ప్రయత్నం చేసినా కూడా మాకు అన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఇప్పుడు మాకు ధైర్యం ఏముందంటే మా ఈ సర్వే నెంబరు మాకు రేవంత్ అన్న ఇంతకుముందు క్యాన్వసింగ్ లో గవర్నమెంట్ రాకముందు క్యాన్వసింగ్ లో ఈ సర్వే నెంబరు ఇష్యూ లేపిడు. ఆయన ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఎంపీనప్పుడు. అయితే ఎలక్షన్ లో ఇష్యూ లేపిండి. ఇది ఆ లేపినందుకు మాకు కూడా ఇప్పుడు ఆయన వచ్చినందుకు మాకు ధైర్యం ఉంది. మాకు సహకరిస్తున్నారు కానీ సీఎం గారు. ఈ విధంగా మేము ఇక్కడికి వచ్చి మేము సార్ తోటి మేము విన్నవించుకుంటున్నాం. మాకు న్యాయం చేయాలి అని. ఎందుకంటే ఎంతమంది ఉంటారో మొత్తం మీ బాధితులు మల్లారెడ్డి బాధితులు ఇప్పుడు 110 మంది ఉన్నాం మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలే పేపర్లు. హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు 260 ప్లాట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ లేవు. వాళ్ళు ఓన్లీ ఇట్లా భయపడించి డాక్యుమెంట్ తీసేసుకున్నారనమాట. వాళ్ళు రిజిస్ట్రేషన్ లేవన్నమాట వాళ్ళకు. ఇప్పుడు మా ఒరిజినల్ ప్లాట్లు మేము చూపించి మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినారా? ఇండివిజువల్ గా ఇచ్చినారా అన్న, లేకపోతే అందరు కలిపి గ్రూప్ వైజ్ ఇచ్చినాం. మాది మల్లికార్జున సొసైటీ ఉంది కాబట్టి మల్లికార్జున సొసైటీ పేరు మీద ఇచ్చినాం. ఏమన్నారు లోపల? అది ఇచ్చేసి వచ్చాం. మేము పోలేదు, మా ఫ్రెండ్స్ పోయారు లోపలికి. అందరు పోలేదు, ఇచ్చేసి వచ్చారు. వాళ్ళు చూస్తానని అన్నారు. ఒకసారి మనం ఈ బ్యానర్ గమనించవచ్చు. మల్లారెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ విక్టిమ్స్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, సర్వే నంబర్ 648/1, 650 and 650/2, గుండ్లంపోచంపల్లి విలేజ్.